ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. రామకథాసుధను ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకి నమస్సుమాంజలుడు. శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణం బాలకాండలో 39-40 సర్గల్లో సగర వృత్తాంతాన్ని వింటున్నాం. విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడికి వివరిస్తూ ఉండగా గంగ త్రిపదకైన వృత్తాంతం చెప్తూ అందులో భాగంగా ఈ వృత్తాంతాన్ని చెప్తున్నారు. శ్రీమతి ఎస్టిపి సీతమ్మ గారు రచించిన ఈ వచన రామాయణాన్ని ఆసక్తిగా వింటున్న మీ అందరికీ మరోమారు కృతజ్ఞతలు. ఇప్పుడు క్లుప్తంగా జరిగిన కథను చెప్పుకుందాం. సగరుడికి సుమతి కేసిన అని 2 భార్యలని, ఆయన పూర్వం అయోధ్య నేలారని, కానీ పుత్రులు లేకపోవడం చేత తపస్సు చేయగా భృగు మహర్షి వరం చేత అసమంజుడని ఒక పుత్రుడు ఒక కేసినికిను, సుమతికి 60,000 మంది పుత్రులు కలిగారని, వారు పెరిగి పెద్దవారైన తర్వాత అసమంజుడు క్రూరుడుగా మారాడని, కానీ అతన్ని పురంలోంచి సగరుడు వెళ్ళగొట్టారని, అప్పుడు అతని పుత్రుడైన అంశుమంతుడు చాలా ధర్మనిష్ట కలవాడని తెలియజేశారు. తర్వాత హిమాలయాలకి వింధ్యకి మధ్య ఉన్న ప్రదేశంలో యజ్ఞాన్ని అశ్వమేధ యాగాన్ని చేయి తలపెట్టాడు సగర మహారాజు. యజ్ఞాశ్వాన్ని విడిస్తే ఇంద్రుడు మాయ చేత అశ్వాన్ని దొంగిలించాడు. అప్పుడు తన 60,000 మంది పుత్రుల్ని ఆ యజ్ఞాశ్వాన్ని వెతకడం కోసం పంపించాడు సగర మహారాజు. వారు అశ్వం కోసం భూమినంతా మెట్టపల్లాలు చేసేస్తూ నానా హింస పెట్టారు. అప్పుడు భయపడిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా జరుగుతోంది అని ఏం చేయాలని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ చెప్పారు, 9 ఖండాలుగా ఉన్న ఈ భూమి అంతా వాసుదేవుంది, ప్రతి యుగంలోనూ ఇలాగే జరుగుతుంది, మీరు చింతించకండి. ఆ వాసుదేవుడే కపిలి మహర్షి రూపంలో వచ్చి ఆ సగరపుత్రుని నాశనం పొందిస్తారు అని చెప్పారు. అభయం ఇచ్చాడు బ్రహ్మ. తర్వాత ఈ సగరపుత్రులు కిందన రసాతలంలోకి వెళ్ళి పద్మం అనే ఏనుగుని, సౌమనసము అనే ఏనుగుని చుట్టూతాను, అలాగే మిగతా ఇంకొక ఏనుగు భాగంలోంచి తవ్వుకుంటూ వెళ్ళి, కానీ యజ్ఞాశ్వం వాళ్ళకి కనపడలేదు. చివరికి తూర్పు దిక్కుగా మళ్ళీ తవ్వబోతూ ఉంటే అక్కడ కపిలి మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆ పక్కనే యజ్ఞాశ్వం కనిపించింది. అది చూసిన సగరపుత్రులు ఆ మునియే అశ్వాన్ని దొంగిలించాడని పొరపాటు పడి అతన్ని బెదిరించారు. మా అశ్వమ్మకి ఇవ్వమని దొంగ అని సంబోధించారు. వాసుదేవుడు కపిల రూపంలో ఉన్నారు కదా, ఆయన కోపోద్రిక్తుడై వారిని భస్మరాశుల కింద చేసేశారు. ఇది 40వ సర్గలో జరిగిన కథ. ఇప్పుడు 41వ సర్గ చదువుకుందాం. 41వ సర్గ. అక్కడ సగరుడు ఆత్మలో దిగులు చెందుచు పుత్రులు వెళ్ళి చాలా కాలమైనది అని దుఃఖించి తన గారాబు మనమును చూచి, నాయనా, నీవు చిన్నవాడవైన బుద్ధిమంతుడవు, విద్యావంతుడవు, శౌర్యవంతుడవు, ధీరత్వాది గుణములచే పూర్వ రాజన్యులను బోలినవాడవు. నీ పినతండ్రులేమైరో గుర్రమేమైనదో చూచిరమ్ము. ఆ గుర్రమును తెచ్చిన నేను క్రతువును పూర్తి చేయుదును. వేగముగా వెళ్ళుము. భూమి యందు గల భూతతతులు సత్య సంపన్నములు. వారిని జయించుటికై కత్తిని బాణములను తీసుకొని వెళ్ళుము. మ్రొక్కదగిన వారినికెల్ల నమస్కరింపుము. నీకు వ్యతిరేకముగానున్న మొరటు వారిని యుద్ధమున జయింపుము. కార్యము సాధించుకొని రమ్ము అని ఆదేశించెను. అంశుమంతుడు అశ్వమును వెదకబోవుట. అంశుమంతుడు ధనస్సును ఖడ్గమును ధరించి బయలుదేరి తన పన్నెతండ్రులు తవ్విన దారిని బట్టిపోయి అచట మేరు పర్వతమున బోలు దిగ్గజములను చూచి ప్రదక్షిణించి, గుర్రము గాని మా పినతండ్రులు గాని ఎటు వెళ్ళిరో చెప్పుమని వేడగా, అది అంశుమంతుని చూచి, నీవి అశ్వమును గైకొని సుఖముగా తిరిగి పురంగంబునకు పోగలవని చెప్పగా, అచ్చటి నుండి బయలుదేరి దిగ్గజముల వరుసనుకు చూచుచూ వెళ్ళి వాని నుచిత రీతిని పూజించి మా తినతండ్రుల జాడ తెలుపుము అని అవియు, నీవు గుర్రమును తీసుకొని సుఖముగా వెళ్ళగలవు, ఈ దారినే వెళ్ళమనెను. అట్లే పోవగా ఒకచో తన పినతండ్రి యొక్క బూడిద పోగులు కనిపించెను. వానిని చూచి అతడు సహింపరాని దుఃఖమును పొందెను. ఎవరికైనను జనక దుఃఖము సహింపరానిది గదా.
పితృవ్యులకై దుఃఖించుచున్న అంశుమంతుని గరుడు ఓదార్చుట. కన్నులు నీరు గారుచుండ, మాట తడబడుచుండ, అచ్చటనే మేతమేయుచున్న యజ్ఞాశ్వమును చూచి అంశుమంతుడు కర్తవ్యమాలోచించి పిల్లతండ్రుల కుదక క్రియలు జరుపుటకై నీటి కొరకెన్ని చోటులో వెతికెను. కాని ఎచ్చటనూ కనిపించలేదు. ఖిన్న వదనంబుతో దిక్కులు చూచుచుండ దూరమున తన పినతండ్రుల మేనమామయ్యగు గరుడు కనిపించెను. ఆ గరుత్మంతుడు, ఓ పృథ్వీవరా, నీ పినతండ్రుల మరణములోకి లోకసమ్మతము. వానిని గూర్చి విచారింపకుడు. మహామహుడైన శ్రీహరి కపిల రూపమును పొంది వీరి చేత తిరస్కరించబడి కోపించి వీరిని సంహరించి బూడిద చేసెను. ఆ వీరుల గురించి విచారింపదగునా? ఆ సూర్యులకు నివాపములిచ్చుటకి సారము లేని నీరములు తగవు. నీవు వీరి భస్మ సముదాయము మీద జగత్పావని అయిన ఆకాశగంగను ప్రవహింపజేయము అని పలికెను గరుడు. అంశుమంతుని గరుత్మంతుడు గంగను దెమ్మనుట. వీరి భస్మరాశులపై ఆ గంగ ప్రవహించినచో వీరు నరకమును తరించి స్వర్గ సౌఖ్యములు పొందగలరు గాననట్లు చేయుము. సమీపమున తిరుగుచున్న ఈ అశ్వమును తీసుకొని పోయి తాత యొక్క క్రతువును పూర్తి చేయింపుము అని చెప్పుచున్న వైనతేయుని వాక్యములు విని అంశుమంతుడు అశ్వంబును వెంట పెట్టుకొని పురంబు చేరి దీక్షలోనున్న తాతకు అశ్వము దొరికిన విధమును గరుడు చెప్పిన మాటలను తండ్రుల గతియును వివరించెను. అంతయును విని సగరుడు పుత్రులకే వగచి యథావిధిగా యజ్ఞమును పూర్తి చేసి తన పురంబును చేరెను. తరువాత ఆకాశగంగను భూమికి ఏ ప్రకారముగా రప్పించవలనో తెలియక చింతించుచు 30,000 సంవత్సరములు రాజ్యము చేసి స్వర్గమును పొందెను. ఇదండి 41వ సర్గలో జరిగిన కథ. ఇందులో మనం విన్నాం, తన పెనుతండ్రులను వెతుకుచు అంశుమంతుడు బయలుదేరాడని సగర్ మహారాజు యొక్క కోరికచే అలా మొత్తం రసాతల అంతా వెళ్ళగా ఆ దిగ్గజములు చెప్పిన సమాచారం ప్రకారం తన పినతండ్రుల యొక్క భస్మరాశులు కనుక్కొని చాలా చింతించాడని, తర్వాత గరుడు వచ్చి ఓదార్చి జరిగినదంతయో చెప్పి దుఃఖింపని చెప్పి యాగాశ్వమును సగరున్ మహారాజుకి అప్పచెప్పి యాగం పూర్తి చేయించు అని సలహా ఇవ్వడంతో ఆ విధంగా చేశాడు అంశుమంతుడు. తర్వాతి సరుకులో జరిగిన కథని మరో భాగంలో చదువుకుందాం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం.